విజయనగరం జిల్లాలోని రైతులకు పూర్తి స్థాయిలో వారంలోగా యూరియా సరఫరా చేస్తామని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన మాటిచ్చారు. యూరియా కావాల్సినంత అందకపోవడంతో కొంతమంది దొరికే పరిస్థితి లేదని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారన్నారు. ఆ వదంతులను నమ్మవద్దని ఎమ్మెల్యే సూచించారు. ఏఎంసీ నిధులతో పంట పొలాలకు వెళ్లే రోడ్లు వేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఏఎంసీ ఏడాదికి 2.70 కోట్ల రూపాయలు అందుతాయని బేబీ నాయనకు చెప్పారు. సంబంధించి ఎరువులకు సంబంధించి ఒక తప్పుడు ప్రచారం అనేది జరుగుతుంది. కొరత ఉన్నమాట వాస్తవే, కొరత లేదు అని నేను అనట్లేదు. కానీ కాలక్రమేణా 15వ తారీఖు కల్లా, ఈ రోజు నుంచి 15వ తారీఖు కల్లా పూర్తిగా ఆ కొరత అనేది తీరుతుంది. ఎవ్రీ 2 days, ఎవ్రీ 3 days వెసల్స్ వచ్చి ఉన్నాయి. యూరియా అనేది లూజ్ వస్తుంది, అది ప్యాకింగ్ జరుగుతుంది, డిస్ట్రిబ్యూషన్ మొత్తం జరుగుతుంది. ఈ ఖరీఫ్కి అవసరం అయిన దానికన్నా ఎక్కువ సప్లై అనేది 15వ తారీఖు కన్నా సమృద్ధిగా మన జిల్లాకు అమరమంటే, మన రాష్ట్రానికి అమరమంటే, వారు ఆ ఉద్దేశంతో అంటే దాన్ని వక్రీకరించి ఏదేదో విమర్శించారు. ఇది చాలా చాలా బాధాకరం. బుద్ధున్నోడు ఎవడైనా, బుర్ర ఉన్నోడు ఎవడైనా మనకు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి 500 కోట్లు ప్రజాధనాన్ని వేస్ట్ చేసి సొంత సుఖానికి, సొంత సౌకర్యానికి ఎవరైనా ఖర్చు పెడతారు. ఇదే నా సూటి ప్రశ్న. మధ్యస్థి మెంటల్ ట్రీట్మెంట్ అక్కర్లేని వాళ్ళు ఎవరైనా ఖర్చు పెడతారు. నా సూటి ప్రశ్న ఇది అంతే. ఓకే, ఈ అధోగతి పాలైనటువంటి ఒక రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ఇతర కార్యక్రమాలకి